నందిగామ పట్టణంలో గల జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గురునాథం ఆధ్వర్యంలో 2026-27 పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా విద్యార్థుల గురించి వారి యొక్క భవిష్యత్తు గురించి మరియు పాఠశాలలకు రావాల్సిన నిధుల గురించి మరియు ప్రభుత్వం అమలు చేయుచున్న పథకాల గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి విద్యార్థులకు వచ్చే పథకాల గురించి వివరించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు విద్యార్థులకు బుక్స్, బ్యాగ్స్, షూస్, యూనిఫామ్, టై, బెల్ట్ వీటితో పాటు విద్యార్థులకు చదవడం, రాయడం, దస్తూరి, టేబుల్స్ మరియు ఎన్విరాన్మెంట్ నందు అవగాహన కల్పించాలని సూచించారు. మరి వారి సూచన మేరకు అందరం కూడా మరి విద్యాశాఖ మా వంతు కూడా మీకు చేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా చెప్పడం కాదు కానీ మళ్ళీ ఖచ్చితంగా మీరు ఆ రిజల్ట్ ఏంటి వచ్చింది, అది దాటింది, మరి నేను చెప్పిన విషయాల్లో కూడా మరి మీరు మధ్యలో ఖచ్చితంగా జరుగుతుంది, చేస్తున్నారని ఆ కృషి ఖచ్చితంగా ఆ రిజల్ట్ తీసుకొస్తానని చెప్పి కూడా మరి మీ అందరికీ తెలియజేస్తూ మరి ఇట్టి అవకాశం మీకు పార్టీకి ధన్యవాదాలు చేస్తూ థ్యాంక్ యూ. ఒక్కొక్క పిల్లవాడికి 50,000 రూపాయలు యావరేజ్ అవుతా ఉంది సంవత్సరం. మరి మన దగ్గర మనం ఇవన్నీ ఇచ్చి కూడా మళ్ళీ తల్లికి 115,000 రూపాయలు కూడా మనం పిల్లలకి ఇవ్వటం, తల్లిదండ్రులకు ఇవ్వటం జరుగుతూ ఉంది. కనుక మరి అలానే మరి మనబడి మన భవిష్యత్ అనే కార్యక్రమంలో కూడా పూర్వతరం నాడు నేడు అని చెప్పేసి మనం ఎలాగో చేసాం, దాన్ని మరి మనబడి మన భవిష్యత్ అనే దాని మీద మార్చుకొని మరి ఎక్కడైతే 20%, 80% వర్క్స్ అయిపోయినాయో 20% వరకు ఎక్కడైతే ఉన్నాయో ఇటీవల మరి ఎస్ఎస్సి వారు కూడా మరి మీటింగ్ పెట్టేసి ఎంఈఓస్కి కూడా వెబెక్స్ మీటింగ్ నిర్వహించి ఒక దాదాపు 9,000 కోట్ల రూపాయలు మళ్ళీ రిలీజ్ చేసి ఉన్న పనులు కూడా చేయించాలనే సదుద్దేశంతో మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా నిర్ణయించి ఆ బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలానే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కూడా మీ అందరికీ తెలుసు. దాంట్లో మనం 5 రోజులు విధిస్తున్నాం. గత మే నెలంతా కూడా మేమందరం కూడా మరి ఎన్రోల్మెంట్ డ్రైవ్ మీద చేసి మరి పిల్లల్ని కానీ దాదాపుగా మరి 4,000 సుమారుగా 4,000 పిల్లల్ని మనం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మరి ఆ ఎన్రోల్మెంట్ మరి ఎడ్యుకేషన్ విద్యాశాఖ చేయకపోతే ఆ 4,000 మన దగ్గరకు వచ్చేవారు కాదేమో. కనుక అక్కడ ఎన్రోల్మెంట్ డ్రైవ్ ఇప్పటివరకు జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. మరి దాని మీద దృష్టి పెట్టి మరి ప్రతి టీచర్ కూడా బాగా కష్టపడి చేశారు. మరి అందుకని చెప్పేసి నేను ప్రతి టీచర్కి కూడా ఇదే చెప్తున్నాను, ఈ పంచసూత్రాలు మాత్రం అమలు చేస్తే పిల్లలు చాలు. బేసిక్గా మీరు ప్రాథమిక స్థాయిలో చదవటం, రాయటం, వాడి రైటింగ్ ప్లస్ టేబుల్స్ ప్లస్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కాంపిటీషన్ ఇలాగూ చేస్తే మరి మన స్కూల్స్ కూడా పడిపోవాలి, పిల్లలు కూడా ఫుల్ఫిల్ అవుతారు, ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి చేయటం జరిగింది. లాస్ట్ చదువు మీద దృష్టి ఉంటుంది, యాక్టివ్గా ఉంటాడు. ఈ టేబుల్స్ ఎంత అని చెప్పాను మీకు, 5 పంచ సూత్రాలు, అందులో టేబుల్స్. ఆ టేబుల్స్ పిల్లవాడికంటూ చదవగలిగితే వాడికి కనీసం 1 నుంచి 12 వరకు టేబుల్స్ వస్తే వాడిలో యాక్టివ్నెస్ పెరుగుతుంది, వాడిలో ఆలోచన శక్తి పెరుగుతుంది, వాడిలో ఫిజికల్గా కూడా వాడు మెంటల్గా కూడా వాడు తేడా వస్తుంది, యాక్టివ్గా ఉంటాడనేది అది సత్యం. కనుక నేను అందుకే చదవటం, రాయటం, దస్తూరి, టేబుల్స్, ఎన్రోల్మెంట్ అనేది 5 పంచసూత్రాలతో ఈ సంవత్సరం అమలు చేయాలని సదుద్దేశంతో ముందుకు వెళ్తాము. కనుక మరి పేరెంట్స్ కూడా ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరం పేరెంట్స్ కూడా మన ఎన్రోల్మెంట్ డ్రైవ్లో చక్కగా సహకరించి వారు కూడా మనకి కొంచెం ఆదరించి పిల్లలను కూడా మన దగ్గరికి పంపించడం జరుగుతూ ఉంది. కనుక మరి ఇంకా రకరకాలైన ఆలోచనలు చేసి కానీ పిల్లల ఆరోగ్యం కానీ మన డొక్కా సీతమ్మ మధ్యాహ్నం పథకాన్ని మరి మనం ఇంకా చేసేదాంట్లో కూడా గవర్నమెంట్ కూడా ఎప్పటికప్పుడు విద్యాశాఖ కూడా ఏం మార్చాలి, ఇంకా ఏం చేయాలి అనే ఉద్దేశంతో కూడా ఎప్పటికప్పుడు కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని పిల్లలకి అందాల్సిన పోషకాలను ఇచ్చే విధంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. అలానే మరి ఇక తల్లికి వందనం అనేది మన 15,000 రూపాయలు గవర్నమెంట్ వారు మరి ప్రతి పిల్లవాడికి కూడా ఇంతకుముందు ఒకరికి ఇచ్చేవాడి ఇంటికి, ఇప్పుడు ప్రతి పిల్లవాడికి కూడా ఈ గవర్నమెంట్ ప్రతి పిల్లవాడికి కూడా ఎంతమంది అయితే 15,000 రూపాయలు తల్లికి ఇవ్వటం జరుగుతూ ఉంది. అలానే ఇకపోతే మరి హెచ్ఎంస్ పీడీలు యొక్క మీటింగ్ త్వరలోనే నిర్ణయించి మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ కొంచెం ఎందుకో నాకు కొంచెం వెనకబడే ఉందేమో అనిపించి ఒక ఆలోచన ఉంది. మరి దాన్ని స్వతహాగా నేను పీడీగానే చేస్తూ తీర్చిదిద్దాలని చెప్పేసి మరి పోలాండ్ కానీ రకరకాల ఇతర కంట్రీస్ కూడా వెళ్ళి
అధ్యయనం చేయడం జరిగింది. ఇటీవల మరి లాస్ట్ ఇయర్ 25-26 సంవత్సరానికి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉన్న వచ్చినటువంటి సుమారు 50 మందిని మరి సగం మంది పోలాండ్, సగం మందిని సింగపూర్ పంపించేసి అక్కడ ఎడ్యుకేషన్ మీద రిజెక్ట్ చేయమని చెప్పేసి కూడా లోకేష్ బాబు గారు పంపించడం జరిగింది. మరి వాటిలో భాగంగా ఈ సంవత్సరం మరి గతంలో మనకి విద్యా సంవత్సరంలో ఈ సంవత్సరం నేను ఒకటి పిల్లల మీద దృష్టి పెట్టాలని చెప్పి రివిజన్లో ఎగ్జామ్స్ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. చదవటం, రాయటం, మరి దస్తూర్ అంటే రైటింగ్, తర్వాత టేబుల్స్, ఎక్కాలు మనం చిన్నప్పుడు చదివేటప్పుడు గ్రౌండ్లో నిలబెట్టి చుట్టూ ఎక్కాల పుస్తకం చేసి 1, 2, 2, 4 అని ఎలాగో మనం 20 ఎకరాల వరకు కంటత చేసామో అలా ఈ సంవత్సరం కూడా చేయాలనే ఉద్దేశంతో నేను మొదటనే మరి ఎగ్జామ్స్ మీటింగ్ ఆల్రెడీ జరిగింది. వీళ్ళు కూడా మరి మీటింగ్ పెట్టేసి మరి వాళ్ళకి ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఖచ్చితంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రతి పిల్లవాడు కూడా సాయంత్రానికి చోట్ల పట్టాలి, పిల్లవాడికి వాళ్ళని గ్రౌండ్లో ఆడించాలనే ఒక మంచి ఉద్దేశం ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి మీ అందరికీ తెలుసు మనకు 2017 బిఫోర్ ఆఫ్టర్ అనేది మరి బిఫోర్ మరి ఎంత హెల్తీగా ఉన్నామో ఒకనొకప్పుడు మన చిన్నతనంలో కాలంలో నీళ్ళు అయితే చేతితో తాగిన సందర్భాలు ఉన్నాయి. మరి వాళ్ళ ప్రతి పిల్లవాడు మనం కుడుక్కొని తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాతావరణ సమతుల్యత కానీ మరి వచ్చే వాతావరణ పరిస్థితులు కానీ తర్వాత రకరకాలైన పరిస్థితులు కానీ వీటన్నిటి కూడా ఏంటంటే మానవ సుఖాన్ని కలవబడటం వల్ల శ్రమ పడటం తగ్గడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. శ్రామికంగా ఎప్పుడైతే కష్టపడలేదో అప్పుడు రకరకాలైన ఇబ్బందులు ఏర్పడుతుంది. మరి కష్టపడే మనిషి జీవించకపోతే కష్టపడి ఆ దేశ అభివృద్ధికి కూడా మరి కుట్టుబడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. జాతీయ ఆదాయం వాడు ఎప్పుడైతే ప్రతి ఒక్కరు పనిచేస్తారో జాతీయ ఆదాయంలో తనంటూ కూడా ₹1 సంపాదించి దాని అభివృద్ధి రేషియో తీసుకెళ్ళడానికి అవకాశం. ఇలాగ మరి ఈరోజు మరి ఇంకా గవర్నమెంట్ వారు అనేక మంచి మంచి పథకాలు ఏర్పాటు చేస్తున్నాయి. మరి అవన్నీ కూడా ఎడ్యుకేషన్ సంబంధించి అవన్నీ కూడా చక్కగా అమలు అవుతున్నాయి. మరి ఈ సంవత్సరం ప్రత్యేక కోర్సు మీద కూడా దృష్టి పెట్టి పిల్లవాడిని మరి మంచి హెల్తీగా ఉన్నారని చూస్తున్నాం. మరి ఆఫ్టర్ కరోనా చూసినట్లయితే ఎవరైతే హెల్తీగా ఉన్నారో, ఎవరైతే దీర్ఘకాలిక రోగాలు ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇబ్బంది పడటం జరిగింది. కనుక మరి మనందరం కూడా మరి వాళ్ళ ఖచ్చితంగా చదువు అనను కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఒక కంపల్సరీ అని చెప్పేసి నా ఆలోచన. ఎవరైతే మంచి ఆరోగ్యంగా ఉంటారో మరి వాళ్ళు